ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. సొంత చెల్లెలకి కూడా జగన్ న్యాయం చేయలేకపోయారని ఎద్దేవా చేశారామె. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కడప జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ జెడ్పీ ఎన్నికల్లో ప్రస్తుతం ఒంటిమిట్ట పులివెందుల ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఏదైతే ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ముఖ్య నేతలు కూడా వచ్చి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ప్రస్తుతం మనము ఒంటిమిట్ట మండల సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ గారు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె ఏ విధంగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా చెప్తున్నారా, లేదంటే కూటమి పరిపాలన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఈ ఎన్నికలు అనేది కూడా ఆమెను అడిగి మరేమి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ప్రస్తుతం పులివెందులు ఎత్తగిన ఏకంగా ఘర్షణలు గొడవలు కొత్త పందాకు శ్రీకారం చుడుతున్నారు. ఏంటి సార్వత్రిక ఎన్నికలు మించి అన్నట్టుగా ప్రస్తుతం ఈ జెడ్పీ ఎన్నికలు జరగడం వెనుక ఏమైనా వైసీపీ కుట్రలకు ఏమైనా శ్రీకారం చుడుతుందా, లేదంటే పాత రాజకీయ వైరాన్ని తెర మీద తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందా? మా దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ పార్టీ అని చెప్పడమే మాకు ఒక దౌర్భాగ్యం. అదొక క్రిమినల్ పార్టీ. 90% మంది అందులో క్రిమినల్సే ఉంటారు. వాళ్ళందరూ క్రిమినల్సే ఉంటారండి. అందులో ప్రజాసేవ చేద్దామని వచ్చినోడు ఒక్కడు కూడా లేడు. మీరు ఈ ఏరియాలో చూసి ఇప్పుడు రీసెంట్గా చూసండి, తిరుపతిలో ఒక దళిత యువకుడిని ఏ రకంగా భూమా కరుణారెడ్డి కొడుకు ఫ్రెండ్ అంట వాడెవడో అది జులుం చూపించి ఎట్లా కొడుతున్నారో ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కదా. అంటే ప్రస్తుతం వైఎస్ వివేక హత్య కేసులో ఇప్పటికీ ఆమె న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది. గత దాదాపు 6 ఏళ్ల పాటు కూడా ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నది. ఒక పక్క న్యాయస్థానాలకు వెళ్తుంది. సిబిఐ కూడా విచారణ కూడా ఆమెకు సహకరించడం లేదు. గతంలో రామ్ సింగ్ అంటూ, వాచ్మెన్ రంగన్ అంటూ ఇట్లా పలు రకాలుగా యూటర్న్ తీసుకొని నిన్న కూడా ఆమె ఎస్పీని కలిసి కనీసం ఆమె ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా భయబంధులకు గురవుతున్నాను, నేను తల్లి కూడా వెళ్ళొద్దు సొంత ఊరికి అని చెప్తుంది. అంటే వైఎస్ కుటుంబంలోనే ఒక ఆడబిడ్డ సొంత ఊరికి రావాలన్నా పులివెందులు రావాలని నేను భయపడుతున్నాను, నేను రాలేకపోతున్నానని ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ప్రస్తుతం మహిళల పట్ల ఇటువంటి భరోసా కల్పించే ప్రయత్నంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ అండి. ఇప్పుడు మీరు పథకాలన్నీ చూస్తే కూడా ఇప్పుడు మా క్యాంపెయినింగ్లో అందరూ చెప్తున్నారు, ఏ పథకమైనా అది మహిళలకు ఉపయోగపడే విధంగానే ఉంది ఆ పథకం. ఇప్పుడు సునీత గారి విషయానికి వస్తే అది చాలా పిటి నిజంగా. సొంత అన్నదమ్ము జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు, ఒక చెల్లేమో నువ్వు పసుపు రంగు కట్టుకున్నావని హేళన చేస్తాడు, ఒక చెల్లిని పసుపు రంగు చీర కట్టుకున్నామని హేళన చేస్తాడు, ఇంకో చెల్లినేమో రోడ్లమ్మటి తిప్పుతున్నాడు. ఇందులో ఖచ్చితంగా వివేకానందరెడ్డి హత్య కేసులో భారతిరెడ్డికి వరుస బావ అయిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. భార్య మాటకి ఎదురు చెప్పకూడదని జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. దానికి భారతిరెడ్డి తాళం పాడుతుంది. కానీ నిజం బయటకు వస్తుంది. సునీత గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో మా దానికని ఇప్పుడు అది విషయం కోర్టులో ఉంది. అది కోర్టులో త్వరితంగా తేలాల్సింది ఉంది. తేలడానికి మేము అందరము కూడా సునీత గారికి మద్దతు తెలుపుతూనే ఉన్నాం, తెలుపుతాం కూడా. మేడం, ఫైనల్గా ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఒంటిమిట పులివెందుల జెడ్పీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? రాబోయే 4 ఏళ్ల పాటు వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండే ప్రయత్నం జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన భరోసా ఏమీ లేదండి. ఆల్రెడీ 4,000 పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. వికలాంగులకి కొంతమందికి 6,000, కొద్దిగా బాగోన్న వాళ్ళకి 10,000, మరీ బెడ్ రిడన్ అయితే 15,000 ఇవ్వటం జరుగుతుంది. రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు నుంచి మొదలవబోతా ఉంది. అనేక పరిశ్రమలు ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదివరకు రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేది. ఈరోజు రాజధాని సంపద సృష్టించే రాజధానిని చంద్రబాబు నాయుడు గారు మరి కడతం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తయితే 600 గ్రామాలకి నీటి సదుపాయమే రావటం కాకుండా ఉత్తరాంధ్రకి ఇండస్ట్రియల్గా కూడా బాగా ఇదవుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో కూడా మీరు చూడండి, పనకచెర్ల విషయం మీద కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. హంద్రీ నీవాకి మొన్నే వచ్చి నీళ్లు విడుదల చేయడం కూడా
జరిగింది. రాయలసీమను సస్యశ్యామల చెయ్యాలి అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయంటే, చీనీ చెట్లు బతుకుతున్నాయంటే, చేనేత కుటుంబాలు బాగున్నాయంటే అన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పక తప్పదండి. ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతున్నటువంటి జెడ్పీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. ఎమ్మెల్సీ అనురాధ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో గత ఏడాది పైగానే ఇక్కడ పరిపాలన బాగుంది, ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. అందువల్లనే ఇక్కడ ఘన విజయం సాధించడంతో పాటు టీడీపీ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడ హేమాహేమీలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొతున్నారు. ఇది ఇక్కడ